బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, మళ్ళీ నేను డీమార్ట్కి వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుంది, 2 వీక్స్ అవుతుంది. కొంచెం బాగలేక నేను సర్దలేదు. బాగలేక అంటే పాప మా దగ్గర లేదు కదా, ఆ దిగుతో ఉన్నా, ఏం పని చేయబుద్ధి కాలేదు. అందుకని అవి అట్లనే ఉంచినా సరే సర్దొచ్చులే అని చెప్పి సో ఏం తెచ్చానో చూపిస్తా. అది కూడా 2 టైమ్స్ వెళ్ళా. ఫస్ట్ టైం ఏమో నాకేం కావాలో అది తెచ్చుకున్నా. తర్వాత ఒకటి తెచ్చుకుందామని చెప్పి వెళ్ళి ఏమేందో వేసాము, నేను మా హస్బెండ్ ఇద్దరు ఏమేందో వేసాము. సో అవి అట్లా అయిపోయినాయి. సో చూద్దాం ఏం తెచ్చాను. ఫస్ట్ వెళ్ళి చూపిస్తా నేను ఏం తెచ్చాను. ఫస్ట్ టిష్యూస్ తెచ్చాను 2. ఆల్రెడీ ఇది ఓపెన్ కూడా చేస్తున్నాను నేను, ఏదో ఓపెన్ కూడా చేశాను, ఇదే అనుకుంటా. ఓపెన్ కూడా చేశాను లేవని. సో ఇవి 2 టిష్యూలు. ఇంకా గార్బేజ్ బ్యాగ్స్, ఇవి ఏమంటారు, చెత్త పడేసుకోవడానికి ఇవి 2 బ్యాగ్స్ తీసుకున్నాను. ఇది మొత్తం ఎన్నో ఉంటాయి దీంట్లో. 15 ఉంటాయి, ఒక్కో దాంట్లో 15 ఉంటాయి. సో నెల రోజులకి అని చెప్పి 30 తెచ్చిన. నేను గబగబా చూపిస్తున్నా, ఎక్కువ ఏం చూపించట్లా. అయిపోయిన వరకు తెచ్చుకున్నా చెప్పా కదా. ఫస్ట్ ఈ చెక్క తీసుకున్నా, ఇది అస్సలు లేదు ఇంట్లో, చెక్క తీసుకున్నా. ఇంకా మిరియాలేనా లవంగాలు తీసుకున్నా. ఇంకా కస్టర్డ్ పౌడరు ఏదన్నా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోవడానికి అని చెప్పి ఇది తీసుకున్నా, వెనీలా ఫ్లేవర్. ఇంకా అంట్లు సోపులు ఆల్రెడీ 2 వాడేసా, ఈ 4 తెచ్చాను. ఇదొకటి, ఇవి తెచ్చా. ఇవి తీసుకురావడానికి కూడా ఒక రీజన్ ఉంది, నేను తర్వాత చెప్తా. పచ్చెనగపప్పు, ఇంకా కంఫర్ట్ అయిపోయింది, కంఫర్ట్ తెచ్చా. ఇంకా జీలకర్ర ఎక్కువే కావాలి, ఎందుకంటే తాలింపులోకే కాదు అన్నిట్లో వేస్తాం కదా, వడలని అవన్నీ బోండాలని. అందుకని జీలకర్ర ఎక్కువే తీసుకున్నా. ఎక్కువేమీ తీసుకోవాలి, అన్నీ కొంచెమే. నాకు సర్ఫ్ ఎక్సెల్, ఈసారి ఏరియల్ తీసుకోలేదు, ఇది తీసుకోమని చెప్పారు, అందుకని తీసుకున్నా 2 లీటర్స్. అండ్ ఇంకా వచ్చేసి ఇది సబ్జా గింజలు, సమ్మర్కి నైట్ నానబెట్టుకుని తాగొచ్చు అని చెప్పి సబ్జా గింజలు తీసుకున్నా. అండ్ అలాగే యాలకులు కూడా అయిపోయింది, యాలకులు తీసుకున్నా. ఇంకా ఏంటి, ఇడ్లీ రవ్వ ఈ ఎండలకి ఒక రేంజ్లో ఎంత ఫ్యాన్ వేసినా కానీ చెమట ఒక రేంజ్లో వస్తుంది. ఇడ్లీ రవ్వ తీసుకున్నా. ఇంకా మినప్పప్పు తీసుకున్నా. పల్లీలు అయిపోయింది, పల్లీలు తీసుకున్నా. ఇంకా పెసరపప్పు కూడా లేదు, అందుకే తీసుకున్నా. ఇంకా ఏంటిది, షుగర్ ఆల్రెడీ కొంచెం ఉంది, అందుకే తక్కువ తీసుకున్నా. ఇంకొచ్చేసి సోప్స్. మా ఆయన నెలకు సోప్ మారుస్తూ ఉంటాడు. లాస్ట్ టైం మైసూర్ శాండిల్, ఈసారి సంతూరు, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏం మారుస్తాడో తెలియదు. ఇదొకటి అనమాట. మళ్ళీ ఇవి మాత్రమే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళామన్నమాట. ఏంది, ఒక దానికోసం అని చెప్పి వెళ్ళాము, అంటే అది ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంది. అంటే బటర్ తెచ్చుకుందామని చెప్పి డీమార్ట్కి వెళ్ళినా, బటర్ తీసుకున్నా, దాంతోపాటు ఇంకా చాలా తీసుకున్నా, చూపిస్తా. దీనిలో నేను వేసినవి కాదు, మా ఆయన వేసినవి కూడా చాలా ఉన్నాయి. పూల్ మక్కన,
లాస్ట్ టైం తెచ్చుకున్న పూల మొక్కన క్యూటీకి ఇచ్చి పంపించా. అమ్మ దగ్గర ఉంటుంది కదా, స్నాక్స్ లాగా ఏమైనా చేసుకొని తింటుందని చెప్పి ఆమెకు చేసి పెట్టమని లాస్ట్ టైం చేసి పంపించాను క్యూటీకి. ఈసారి మా ఆయన ఇది తీసుకున్నాడు, పెద్ద ప్యాకెట్ తీసుకున్నాడు, ఆయనకి ఇష్టం తీసుకున్నాడు. ఇంకా మా హస్బెండ్కి రేజర్స్ పెట్టుకున్నాడు. ఇంకా పౌడర్ కూడా అంతే, నెలకు ఒకటి మారుస్తూ ఉంటాడు. పాండ్స్లో లాస్ట్ టైము గ్రేస్ అంట, లాస్ట్ టైం ఇప్పుడు మేము వాడేది గ్రేస్, ఈసారి అంతకుముందు పాండ్స్ డ్రీమ్ ఫ్లవరు, అది నేను చిన్నప్పటి నుంచి వాడుతున్నానండి. ఇది పాండ్స్ శాండిల్. నెక్స్ట్ మంత్కి ఎంతో తెలియదు, లేకపోతే నెక్స్ట్ మంత్ దాకా దాదాపు 4-5 నెలలు వచ్చేసిద్ది, ఎక్కువే వచ్చిద్ది. కాబట్టి దీని తర్వాత ఏం తెస్తాడో చూద్దాం. అండ్ ఇంకా వడియాలు, లాస్ట్ టైం తెచ్చుకున్న సగ్గుబియ్యం వడియాలు అయిపోయినాయి. ఇక్కడ రైస్ పాపడ్ అని రాశాడు, ఇదేదో ఫ్లేవర్ గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఇది తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి మా ఆయన చిరుతిళ్ళు, నేను తీసుకుంది బటరు, ఒక వడియాలు, మిగతా అన్నీ మా ఆయన తీసుకున్నాడు. ఇంకా గోధుమ పిండి కూడా నేనే తీసుకున్నాను. ఇవి ఏంటివి, సోంపాపిడి 2 తీసుకున్నాడు, ఇవి 2 తీసుకున్నాడు. ఇంకా ఇంకోటండి, ఇది ఉంది ట్యాంగ్, ఇద్దరం కలిసి తీసుకున్నామండి. ఇది తాగుదామని మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాము. ట్యాంగ్ బాగుంటుంది. నాకు పెళ్ళి కాకముందు మా నాన్న తెచ్చేవాడు, తెచ్చి వాటర్లో మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి, అప్పుడు మాకు ఫ్రిడ్జ్ లేదండి, నార్మల్గా గుడ్డగట్టో ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో అలా పెట్టి ఈ తాపు అని చెప్పి మా అమ్మ చెప్పేవాడు. బాగుండేది, నాకు ఇష్టం ఇది ట్యాంగ్. అది కూడా మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నా, బాగుంటుంది ట్యాంగ్. ఇంకా గోధుమ పిండి నార్మల్గా అయితే 5 kgs తీసుకుంటా, మేము ఇద్దరమే కదా, అందుకని పాప ఉంటే 5 kgs తీసుకుని ఏదో ఒకటి చేస్తూ ఉంటా ఇంట్లో. స్నాక్స్ అని, బూరెలని, లేకపోతే చపాతీ రోజు చేస్తాము, చపాతీ బూరెలు, లేకపోతే గవ్వలు, ఇట్లాంటి ఏదో ఒకటి స్నాక్స్ చేస్తూనే ఉంటా. ఈవెన్ పాప వెళ్ళే ముందు కూడా నేను ఏమంటారు జంతికలు చేశాను. పాప ఉంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటా, నాకేం చేయబుద్ధి కావట్లే ఇప్పుడు, అందుకని 2 kgs తీసుకున్నాము గోధుమ పిండి ఒకటి. ఇంకా బటర్ తీసుకున్నా, అది ఫ్రిడ్జ్లో పెట్టేసా, మెల్ట్ అయిపోయింది కదా. ఇంకొచ్చేసి బొరుగులు, మీరందరూ ఏమంటారో చెప్పండి. చాలామంది చాలా రకాలుగా అంటారు, మరమరాలని, బొరుగులని, ఇంకా చాలామంది ఏదో విధంగా అంటారు. మేమైతే బొరుగులనే అంటాము. డీమార్ట్లో బొరుగుల గురించి ఒక విషయం చెప్పాలి. డీమార్ట్లో కానీ బయట కానీ ఇదిగో ఈ బ్లూ కలరు కర్నూలు ఏముంది కదా, కర్నూలు మురమరా అని ఉంటుంది, అదే తీసుకోండి. ఇంకా మిగతా ఈ గ్రీన్ కలర్లో, ఇంకా వేరే కలర్ రెడ్ కలర్లో ఉంటాయి, అవి అస్సలు బాగుండవు. అవి ఎట్లుంటాయంటే అసలు అదో విధంగా టేస్ట్ కూడా బాగుండవు. ఇంకా ఒట్టి గాలి మాత్రమే ఉన్నట్టుగా ఉంటుంది. అది అసలు ఆ బొరుగులను కూడా అనరు వాటిని. అవి తీసుకోకండి. డీమార్ట్కి వెళ్తే ఈ కలర్లో ఉన్నది, అది కర్నూలు మరమరా అన్నవి మాత్రమే తీసుకోండి, వేరే ఏం తీసుకోవద్దు. సో అదనమాట. నాకు ఇన్నాళ్ళకి హైదరాబాద్లో మంచి బొరుగులు కనిపించింది డీమార్ట్లో, ఇదనమాట. వెతికి చూసానులేండి. ఇది కూడా ఒక్కటే ఉంది, వెంటనే లాగేశాను. ఇదొకటి. ఇంకొకటి వచ్చేసి ఇది తీసుకున్నా టైంపాస్కి. ఏంటంటే ఈ మధ్య ఇన్స్టాలో చూస్తున్నా, చాలా ఈజీగా
ప్లేస్ చేస్తున్నారు అన్నిటినీ కరెక్ట్గా అన్ని ఆర్డర్లో వచ్చేస్తుంది. అన్ని కలర్స్ ఒకే దగ్గర ఉండేటట్టు. నాకు చిన్నప్పటి నుంచి ఆశ అండి. ఏంటంటే అందరు ఇది ఆడుతూ ఉంటారు కదా, ఎలా ఆడతారు, అంత బాగా ఎలా ఆడతారు అని నాకు కూడా ఆడాలని ఉండేది. కానీ ఎప్పుడు అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇన్స్టాలో చూసిన తర్వాత భలే ఈజీ ట్రిక్ అండి అది. నేను ఆల్రెడీ 2 times ట్రై చేసా కూడా, భలే అనిపించింది. ఇది ఆడుకోవడానికి ట్రై చేయాలని చెప్పి తీసుకున్నా. ఎంత 120నో 130 ఎంతో పడింది. టైంపాస్ అనమాట. ఇంట్లో పాప కూడా లేదు కదా, ఒక్కదాన్నే కదా, టైంపాస్కి అని చెప్పి తీసుకున్నా. ఆల్రెడీ 2 times ట్రై చేశా. 2 times ట్రై చేసా కూడా మొత్తం ఒకే చోట పెట్టేశాను నేను. ఇదొకటి ఇంతే తీసుకున్నా. సో ఇదన్నమాట నా డీమార్ట్ షాపింగ్. ఇవన్నీ మళ్ళీ సర్దుకోవాలి, సర్దాలి. ఇంకా ఇంకేముంది, అంతే. సో ఇదన్నమాట నా షాపింగ్. మిమ్మల్ని మళ్ళీ కలుస్తా, నెక్స్ట్ వీడియోలో కలుస్తా. నా షాపింగ్ ఎట్లుందో కామెంట్ చేయండి. ఇంకా యూట్యూబ్లో చెప్పాలంటే, యూట్యూబ్లో నేను ఇంకా నేర్చుకుంటున్నా ఎట్లా వీడియోస్ ఎడిట్ చేయాలి, ఎలా వీడియోస్ తీయాలి. యూట్యూబ్ ఓపెన్ అంటే స్టార్ట్ చేయగానే చేసేయొచ్చులే అని అనుకునే రకమైతే కాదు. ఎందుకంటే చాలా ట్రిక్స్ ఉంటాయి. ఎలా వీడియో ఎలా తీయాలో కూడా అదొక ట్రిక్ అండి. నాకు అదే అర్థమైంది. ఎలా వీడియో తీయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మన ఏమంటారు మన అటెన్షన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేను నేర్చుకుంటున్నా. నాకేమి ఎక్స్పర్ట్ కాదు, ఆ మాట కూడా అనకూడదు నా లెక్కనైతే. సో నేర్చుకుంటున్నా. నా ఛానల్ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమేమి వీడియోస్ కావాలో, బ్లాగ్స్ కావాలంటే చెప్పండి, తీస్తాను. సో నేను వీడియోస్ పెడతా ఉన్నా కదా, అవన్నీ ప్రీవియస్ వీడియోసే. షూట్ చేస్తున్నా కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి నాకు టైం లేదు. సో అందుకని అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే మరి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.